సుభాన్ రోజా ఉన్నావా? అల్హమ్దులిల్లా ఉన్నాను. నిన్ను ఒకటి అడగనా? ఉపవాసం ఉంటేనే దేవుడు సంపద ఇస్తాడంటే ఒక పూట కూడా భోజనం లేని పేదవాళ్ళు ఎప్పుడో ధనవంతులు అవ్వాలి. ఉపవాసం మన కోసమా దేవుడి కోసమా? ఉపవాసం ఆ దేవుడి కోసం కాదు, మన కోసం. మనిషికి అన్నం విలువ నీళ్ళ విలువ తెలియాలి. ఒక పూట అన్నం కోసం ఖాళీ కడుపు ఎంత అల్లాడుతుందో తెలియాలి. అప్పుడు తెలుస్తుంది అన్నాన్ని వేస్ట్ చేయకూడదని. ఉపవాసం ఉంటేనే ఆ దేవుడు మనకి ఐశ్వర్యాలు ఆస్తులు ఇవ్వడు. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు వృధా చేస్తున్నావు, అది ఇంకొకరికి అవసరం పడుతుంది. రంజాన్ రోజా అనేది కేవలం ఆకలి దాహం కాదు, అది దైవ ఆజ్ఞకు విధేయత, ఆత్మశుద్ధి, క్రమశిక్షణ, సహానుభూతి, పాప క్షమాపణ కోసం చేసే సంపూర్ణ ఆధ్యాత్మిక సాధన. రోజా ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఈ రోజు నాకు తెలిసింది. ఉపవాసం అంటే భోజనం మానేయడం కాదు, మన తప్పుడు మానేయడానికి ఒక అవకాశం. ఆకలిని జయించిన వారే తనను తాను జయించగలడు. ఉపవాసం చేసేవారు దేవుడికి దగ్గర అవడమే కాదు, తనకు తానే దగ్గర అవుతాడు.